In progress. Hello, hi everyone. Thanks for joining the HTML demo session. Without late, we'll start the session. We'll see an introduction about the HTML and how to develop how to develop a web page by using the HTML. And later we see CSS cascading style sheet how to apply by developing the login form. Okay, I will start the session. Introduction to HTML. First of all, we should know what is HTML. That means HTML stands for Hypertext Markup Language. What it means? HTML stands for Hypertext Markup Language. HTML అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం అనేది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకొని ఉండాల్సిందే. సో ఈ HTML అనేది sometimes it considered as a user interface. Not sometimes, completely it's considered as a user interface. That means UA or UX, user interface or user experience. User interface is nothing but a user that interact with the application. That means the point of interaction between a user and a mission device or a software. Okay, a user nothing but a user interact interface is nothing but the interaction between the user and a machine. That means మీరు ఒక సాఫ్ట్వేర్ తో లేదా ఒక మిషన్ తో మీరు ఇంటరాక్ట్ అవుతారు అనమాట. దట్ మీన్స్ a user can see or hears or says and touches to interact with it. So for example, నేను గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళి సంథింగ్ ఇక్కడ సర్చ్ బార్ లో ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే వాట్ యు ఆర్ సీయింగ్ యాజ్ ఆఫ్ నో ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ మీరు చూస్తున్నారు. సో స్క్రీన్ మీద మీరు ప్రొడక్ట్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నారు. దట్ మీన్స్ యు ఆర్ ఇంటరాక్టింగ్ విత్ అన్ అప్లికేషన్ ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ఏ వెబ్ పేజ్ ఆర్ యు ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ఏ ఫ్లిప్కార్ట్ సైట్ అన్నమాట. సో ఈ వెబ్సైట్ ని ఈ అప్లికేషన్ మీరు చూడగలుగుతున్నారు. ఓకేనా, ఈ వెబ్సైట్ ని మీరు చూడగలుగుతున్నారు, అలాగే యాక్షన్ అనేది పర్ఫామ్ చేయగలుగుతున్నారు అనమాట. సో as per the user related, you are for suppose assume you are a user, you can see the application. That means you can see a product or you can perform an action by clicking on the product. That means you are interact with the Flipkart application. That means user interface. మీకు కనిపించేదంతా ఫ్రంట్ ఎండ్ అంటారు దాన్ని. మీకు ఏదైతే కనిపిస్తుందో మీరు కనిపించిన దాంతో ఇంటరాక్ట్ అయ్యేది యూజర్ ఇంటర్ఫేస్. సో ఇటువంటి అప్లికేషన్స్, ద యూజర్ ఇంటరాక్ట్ అయ్యే అప్లికేషన్స్, దట్ మీన్స్ ఫ్రంట్ ఎండ్, దానికి కావాల్సిన స్కిల్లే మనకి ఈ హెచ్టిఎంఎల్ అన్నమాట. ఓకే, ఈ హెచ్టిఎంఎల్ యూజ్ చేసి మనం ఫ్లిప్కార్ట్ లాంటి అప్లికేషన్ కానీ, అమెజాన్ లాంటి అప్లికేషన్ కానీ, అదర్ ఏ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అయినా మనం డెవలప్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్వేజ్. HTML is most important language for developing the web applications. Okay.
దట్ మీన్స్ హెచ్టిఎంఎల్ స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనుకున్నాం కదా. ఈ హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి? సో వాట్ ఈస్ అన్ హైపర్ టెక్స్ట్? హైపర్ టెక్స్ట్ ఈస్ నథింగ్ బట్ ఏ కంటెంట్ ఆర్ ఏ డేటా విచ్ ఈస్ ఇన్ ద లింకింగ్ ఫార్మాట్. మనం ఏదైతే కంటెంట్ ని లేదా డేటాని మనం వెబ్ పేజ్ మీద డిస్ప్లే చేయాలనుకుంటున్నామో ఆ డేటాతో కొన్ని వెబ్ పేజెస్ అనేది మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఏ డేటా విచ్ ఈస్ ఇన్ ద లింకింగ్ ఫార్మాట్, ఏ డేటా ఆర్ కంటెంట్ which is in the linking format, a data which is in the linking format, that means hypertext. Okay, that connects web pages to one another, that connects web pages to one another. అంటే ఎవ్రీథింగ్ విచ్ ఇస్ ఇన్ ద లింకింగ్ ఫార్మాట్, హైపర్ టెక్స్ట్ మీన్స్ నథింగ్ బట్ డేటా విచ్ ఇస్ ఇన్ ద లింకింగ్ ఫార్మాట్ దట్ కనెక్ట్స్ ద వెబ్ పేజ్ టు వన్ అనదర్. వెబ్ పేజెస్ ని ఒకదానికి ఒకటి కనెక్ట్ చే త్రూ లింక్ ఫార్మాట్ తో వెబ్ పేజెస్ అనేవి ఒకదానికి ఒకటి కనెక్ట్ చేయబడుతుంది అనమాట. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది హైపర్ టెక్స్ట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మార్కప్? వాట్ ఈస్ మార్కప్? Markup is nothing but a language with the tags for development. A language with tags for development of an application. That is the meaning of the markup. Markup is nothing but a language with the tags for development. అంటే HTML అనేది మొత్తం tags తోనే పర్ఫామ్ చేస్తాం. ఓకేనా? By opening tag and the closing tag, in between these we will provide the content between the open and closing tag. That means HTML using tags only. Okay, a language with the tags for development. By using the tags only, we can develop the web application. Okay, that is the meaning of the hypertext and markup language. So అర్థమై ఉంటుంది ఆల్రెడీ హెచ్టిఎంఎల్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు ఏంటనేది. ఓకేనా? హెచ్టిఎంఎల్ అంటే మెయిన్లీ డెవలపింగ్ ద web-based applications. Simply by using the HTML we can develop the applications like the Flipkart, Amazon, everything anamata. Okay, so simple గా now ఏదన్నా మీకు ఒక జాబ్ పర్పస్ మీద ఏదైనా జాబ్ పోస్ట్ చేసిన తర్వాత లింక్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ అప్ అవ్వమంటది, లేదంటే ఆల్రెడీ మీరు సైన్ అప్ అయి ఉంటే లాగిన్ అవ్వమని అడుగుతుంది అనమాట. సో సింపుల్ గా ఆ లాగిన్ ఫామ్ అనేది లేదా సైన్ అప్ ఫామ్ అనేది HTML తో ఎలా డెవలప్ చేయాలనేది మనం చూద్దాం. నౌ ఐ ఓపెనింగ్ విజువల్ స్టూడియో కోడ్. I have already created one folder for HTML files. No problem. We will discuss later once the course has started. Okay. లాగిన్ అనే పేరు మీద .html అనే ఎక్స్టెన్షన్ తో ఒక ఫైల్ అనేది క్రియేట్ చేశా. ఓకేనా?
సో డాట్ హెచ్టిఎంఎల్ ఈస్ కంపల్సరీ, ఓకేనా, ఫర్ అండర్స్టాండింగ్ ది వెబ్. జావా అయితే మీరు డాట్ జావా అని సేవ్ చేస్తారు, పైథాన్ అయితే డాట్ పీవై అని సేవ్ చేస్తారు. అలాగే హెచ్టిఎంఎల్ డాట్ హెచ్టిఎంఎల్ అనే ఎక్స్టెన్షన్ యూజ్ చేసి ఫైల్ అనేది మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో విల్ సి HTML structure first. Doc type HTML, that is nothing but doc type is nothing but document type. That means that tells the browser this is the HTML document. Okay. Now HTML. HTML is nothing but the root element. That means that document will start from root node, that is the HTML, that is here. Okay. Inside the HTML, inside the node tag, we have head tag and we have body tag also. So head tag is nothing but in this head tag we will define about the meta characters. That means language we can specify, that means English or Spanish or anything, meta characters. And we can also define the page title. As of now our title is login.html. If I save this file, Control S, and run this file, by using the icon, you can see login is that our file name. As of now, we didn't define any title for our web page. Okay. Now see, in the header tag we can define characters, that for and also we can define for languages, and also we can define title for our web page. What is the title? Simply this is the login form. Then save this, Control S, and open the Chrome and restart it. Every time when you have open, every time you need to restart the page. So that page title has changed to login form. Okay, that is the title. That is the use of the title. Okay. నో ద మెయిన్ కంటెంట్. మనకి ఏదైతే కంటెంట్ ని మనం పేజ్ మీద డిస్ప్లే చేయాలనుకుంటున్నామో అదంతా మనం బాడీలో రాయేస్తాం అనమాట. విల్ స్టార్ట్. మనం ఏం చేద్దాం అనుకున్నాం, ఒక లాగిన్ ఫామ్ అనేది డెవలప్ చేద్దాం అనుకున్నాం. సో దట్ ఫర్ దట్ వీ హ్యావ్ వన్ ట్యాగ్, దట్ ఈస్ ఫామ్. ఫామ్ అనే ట్యాగ్ ఉంటుంది. ఈ ఫామ్ అనే ట్యాగ్ లో మనం డిఫైన్ చేస్తాం అనమాట. ఈ ఫామ్ అనే ట్యాగ్ లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, లేబుల్ అనే ఒక ట్యాగ్ ఉందన్నమాట. Label is nothing but this, it will provide the description for an input అన్నమాట. ఓకే, ఏదైతే ఇన్పుట్ నువ్వు ఇవ్వాలనుకుంటున్నావో దానికి ఒక డిస్క్రిప్షన్ లాగా ఇది వర్క్ అవుతుంది. ఈ ఈమెయిల్ అనే ఒకటి ఇచ్చా, ఈమెయిల్ అనే డిస్క్రిప్షన్ ఇచ్చి దానికి ఇన్పుట్ బాక్స్ ని ఒకటి ఇస్తున్నా. ఇన్పుట్, that means input field is nothing but it will create one input box on the web page. ఓకే, ఆ ఇన్పుట్ బాక్స్ లో మనము డేటా అనేది ఎంటర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ ఇన్పుట్ లో దిస్ ఇస్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. It does not require the closing tag like this label, label opening and label close, title opening tag and title close tag. So input tag అనేది self closing tag. We no need to specify closing tag. So in this input field we have attributes like type అని something attributes అనేవి ఉంటాయి. So as of now we need type attribute that defines the type of the data.
What type of data we enter? Type is nothing but text type. We'll see email ఏమైనా ఉందా, ఈమెయిల్ ఆల్సో ఉంది, ఈమెయిల్ ఉంది. ఈమెయిల్ టైప్ అనేది మనం ఇన్పుట్ లో ఇద్దాం అనుకుంటున్నాం. ఓకేనా? నో కంట్రోల్ సేవ్ చేసి కంట్రోల్ ఎస్ కొడితే సేవ్ అవుతుంది. సేవ్ చేసిన తర్వాత అగైన్ ఓపెన్ ద క్రోమ్, రీస్టార్ట్ ద పేజ్. చూసారా? ఈమెయిల్ అంటే లేబుల్ అనేది ఒక డిస్క్రిప్షన్ కి, ఈ డిస్క్రిప్షన్ అనేది క్రియేట్ అయింది, తర్వాత ఇన్పుట్ బాక్స్ అనేది క్రియేట్ అయింది. ఓకే, సో కామెంట్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేబుల్ ట్యాగ్, లేబుల్ ఒకటి చూస్తే మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చింది. సో అన్కామెంటింగ్ దిస్ లైన్ అంటే కామెంట్స్ అనేవి ఏ విధంగా యూజ్ అవుతాయి అంటే, కామెంట్ చేసిన లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, కంట్రోల్ సేవ్. ఇప్పుడు ఏం క్రియేట్ అవుతుంది మనకి? రీస్టార్ట్ చేయగానే ఇన్పుట్ ఫీల్డ్ అనేది క్రియేట్ అయింది. దట్ ఇన్పుట్ ఫీల్డ్ టైప్ వాట్? ఈమెయిల్ టైప్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకేముంటది? ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవ్వడానికి మనకి అగైన్ లేబుల్, పాస్వర్డ్ ఉంటుంది. పాస్వర్డ్ ఉంటుంది. కంట్రోల్ సేవ్, ఓపెనింగ్ ద క్రోమ్, రీస్టార్ట్ ద పేజ్. పాస్వర్డ్ అనే డిస్క్రిప్షన్ వచ్చింది. ఈ పాస్వర్డ్ అనే డిస్క్రిప్షన్ కి మనకి ఒక ఇన్పుట్ కావాలి. సో అగైన్ నీడ్ ఇన్పుట్ ట్యాగ్. వాట్ టైప్ వాట్ టైప్ ఇట్ ఈస్? ఇన్పుట్ ట్యాగ్ ఏంటి? పాస్వర్డ్ అన్నమాట. పాస్వర్డ్ అనే టైప్ అట్రిబ్యూట్ ఉంటుంది, దాన్ని ఎంటర్ చేస్తున్నాం. కంట్రోల్ సేవ్ అండ్ ఓపెన్ ది వెబ్ పేజ్, రీలోడ్. ఓకే, పాస్వర్డ్ కి ఇన్పుట్ ఫీల్డ్ అనేది యాక్సెస్ అయింది. అయిన తర్వాత మనకి ఏం కావాలి? బటన్ కావాలి కదా. ఈమెయిల్ ఇచ్చారు, పాస్వర్డ్ ఇచ్చారు, లాగిన్ అవ్వాలంటే లాగిన్ బటన్ మనం క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దట్ వీ ఫర్ దట్ వీ హ్యావ్ బటన్ అనే ట్యాగ్ ఒకటి ఉంటుంది. దిస్ ఈస్ అ బటన్ ట్యాగ్. ఇన్ దట్ బటన్, బటన్ లో మనకి సపోజ్ ఈ బటన్ లో కంటెంట్ ఏమి ఇవ్వలేదు, సేవ్ చేసి వదిలేసి ఓపెన్ చేస్తే చూసారా, ఒక ఎంటీ బటన్ అనేది క్రియేట్ అయింది. ఎంటీ బటన్ క్రియేట్ అయింది. ఎంటీ బటన్ క్రియేట్ అయింది. ఓకే, సో దాంట్లోకి వాల్యూ ఏం ప్రొవైడ్ చేస్తున్నా? లాగిన్. సేవ్ చేసి ఓపెన్ చేస్తే బటన్ లోకి లాగిన్ అనే టెక్స్ట్ అనేది ఎంటర్ అయింది. సో ఈ బటన్ ఎందుకు యూజ్ అవుతుందంటే, మీరు ఎప్పుడైతే ఈమెయిల్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఇచ్చి రియల్ టైంలో లాగిన్ బటన్ చేస్తే మీరు లాగిన్ అవుతారు ఆ వెబ్సైట్ లోకి. సో యాజ్ ఆఫ్ నౌ హెచ్టిఎంఎల్ అనేది లైక్ ఏ స్కెలిటన్. ఓకే, యాక్షన్ ఏమి పర్ఫామ్ చేయదు హెచ్టిఎంఎల్ అనేది. ఓకే, హెచ్టిఎంఎల్ ఈస్ నాట్ ఫర్ ది డైనమిక్ పర్పస్, ఇట్ ఈస్ ఓన్లీ స్టాటిక్. ఓకే, స్టాటిక్ అంటే ఏంటంటే ఒక స్టేబుల్ గా ఉండిపోతుంది, డైనమిక్ అంటే ఏంటంటే యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది. సో హెచ్టిఎంఎల్ ఈజ్ లైక్ ఏ స్టాటిక్ స్టాటిక్ లాంగ్వేజ్ అనమాట. ఓకే, లాగిన్ అయింది. కట్టిన తర్వాత ఇంకొక బటన్ ఏం చూస్తాం మనం? ఈ బటన్ లో కంట్రోల్ సేవ్ చేస్తే అగైన్ వి సి ఇంకొక బటన్ క్రియేట్ చేసాం. ఇంకొక బటన్ క్రియేట్ చేసి దాంట్లోకి వాల్యూ ఏంటి? సైన్ అప్ అనేది చూస్తాం మనం. సో సేవ్ చేసి రీస్టార్ట్ చేస్తే సైన్ అప్ అనేది క్రియేట్ అయింది, బటన్ క్రియేట్ అయింది. సో ఇప్పటి వరకు మనం క్రియేట్ చేసినవన్నీ ఓ ఒక లైన్ లోనే వచ్చాయి, అంటే ఇన్ లైన్ లోనే మనం చూసాం. సో లైన్ బై లైన్ మనం చూడాలి అనుకుంటే వీ హ్యావ్ అనదర్ ట్యాగ్ దట్ ఈస్ కాల్డ్ బ్రేక్ ట్యాగ్. లైన్ బై లైన్ మనం బ్రేక్ ఇచ్చుకోవచ్చు. సో ఈమెయిల్ అనే డిస్క్రిప్షన్ తర్వాత ఇన్పుట్ బాక్స్ కి నేను బ్రేక్ ఇచ్చా. సో ఈమెయిల్ ఇక్కడ వచ్చింది. లేదు నాకు ఈమెయిల్ దగ్గర వద్దు, ఇన్పుట్ బాక్స్ దగ్గర బ్రేక్ కావాలి అనుకుంటే నో ప్రాబ్లం, అక్కడ ఇచ్చుకున్న ఇన్పుట్ ఫీల్డ్ పైన ఉండిపోతుంది, పాస్వర్డ్ అనేది ఇక్కడికి వస్తుంది. ఓకే,
ఇక్కడ ఈ ఇన్పుట్ బాక్సెస్ రెండు మెర్జ్ అయిపోవడం చూసారు కదా. సో ఇఫ్ యూ వాంట్ మోర్ స్పేస్ వీ కెన్ గివ్ అగైన్ బిఆర్ ఇచ్చామనుకో, బ్రేక్ ట్యాగ్ ఇచ్చామంటే స్పేస్ అనేది క్రియేట్ అయింది. సో యాజ్ ఆఫ్ నౌ ఐ విల్ డిఫైన్ ఇట్ హియర్. ఓకే, లైక్ దిస్. నెక్స్ట్ పాస్వర్డ్ దగ్గర ఇంకొక బ్రేక్ ట్యాగ్ ఇచ్చాం. సారీ, ఇన్పుట్ ఫీల్డ్ దగ్గర ఇన్పుట్ ఫీల్డ్, ఓకే, ఇన్పుట్ ఫీల్డ్ దగ్గర ఇద్దాం బ్రేక్ ట్యాగ్. సో పాస్వర్డ్ అని కిందకి వచ్చింది. సో ఇంకొక మోర్ స్పేస్ కావాలంటే ఇంకొక బ్రేక్ ట్యాగ్ యూజ్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ వచ్చింది. ఆ పాస్వర్డ్ కింద మనకి టెక్స్ట్ బాక్స్ రావాలి అంటే ఇక్కడ ఇంకొక బ్రేక్ ట్యాగ్ యూజ్ చేద్దాం. సో సారీ, ఇక్కడ ఈ లేబుల్ దగ్గర ఒకటి యూజ్ చేస్తూ ఇక్కడికి వచ్చింది. సో ఈ బటన్స్ కి మోర్ స్పేస్ కావాలి అనుకుంటే ఇన్పుట్ బాక్స్ తర్వాత ఇంకా స్పెసిఫై చేసుకోవచ్చు. సరిపోయిందా? ఒక లాగిన్ ఫామ్ అనేది మనం క్రియేట్ చేస్తాం. ఈమెయిల్లో మనకి ఈమెయిల్ టైపే కన్సిడర్ చేస్తుంది. ఓకేనా? సో ఈ ఈమెయిల్ టైప్, ఈ ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్ లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్ లో ఎంటర్ ఈమెయిల్ అని ఒక టెస్ట్ చూసే ఉంటారు. సో ఆ టెస్ట్ మనం డిఫైన్ చేయాలి అనుకుంటే ఈ ఇన్పుట్ లో ప్లేస్ హోల్డర్ అనే ఒక ఆట్రిబ్యూట్ ఉంటుంది. దాంట్లో మనం డిఫైన్ చేయొచ్చు అనమాట. ఎంటర్ ఈమెయిల్ అని కంట్రోల్ ఎస్ కొడితే సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఓపెన్ క్రోమ్ అండ్ రిజిస్టర్ ద పేజ్. చూసారా, ఎంటర్ ఈమెయిల్ అని చెప్పి వచ్చింది. ఫర్ టూల్ టిప్ అనమాట, అంటే తెలుసుకోవడానికి అక్కడ ఎంటర్ చేయాలి అని చెప్పి. అలాగే పాస్వర్డ్ ఇన్పుట్ బాక్స్ లో కూడా మనం చేద్దాం. ప్లేస్ హోల్డర్, దట్ ఈస్ ద వన్ attribute that places the value in the input field. పాస్వర్డ్, పాస్వర్డ్ కూడా ఇక్కడ వచ్చింది. సో as of now we have developed the login form by using the HTML only. So we cannot perform by clicking the buttons, that is login or sign up. సో యాక్షన్ అనేది పర్ఫామ్ అవ్వదు ఓన్లీ HTML తో. మీకు ఈ పర్ఫామ్ కావాలి అనుకుంటే మనం జావా స్క్రిప్ట్ అనేది ఫర్దర్ గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఓన్లీ HTML. దీనికి మనం ఇంకా మోర్ బ్యూటిఫుల్ గా, మోర్ అట్రాక్టివ్ గా మన వెబ్ పేజ్ అనేది లుక్ లైక్ మోర్ బ్యూటిఫుల్ కనిపించాలి అంటే వి నీడ్ CSS, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. సో దట్ డిఫైన్ ద స్టైల్స్, కలర్స్, ఎనీథింగ్ అన్నమాట, మోర్ అట్రాక్టివ్ గా కనిపించాలి అనుకుంటే. ఓకే, so we'll see brief introduction about the CSS. CSS stands for, so CSS అంటే ఏంటి, ఇది ఎందుకు యూజ్ అవుతుంది అనేది తెలుసుకుందాం. CSS, that means cascading style sheets. స్టైలింగ్ పర్పస్ కోసం అంతే. CSS మోర్ అట్రాక్టివ్ గా, మీరు చూసారా ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయగానే ఓన్లీ HTML యూజ్ చేసాం అనుకో, మన లాగిన్ ఫామ్ డెవలప్ చేసాం చూసారా, అట్లనే ఉంటుంది అంతా. ఓకేనా? CSS యూజ్ చేసి ఇంకా మోర్ అట్రాక్టివ్ గా చేయాలి. ఇలా కలర్స్ కావాలి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కావాలి, డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ కావాలి.
ఇలా డ్రాప్ డౌన్ కావాలి, ఇలా దీని మీద మనం ప్లేస్ చేస్తే డ్రాప్ డౌన్ కావాలి అనుకుంటే మనకి సిఎస్ఎస్ అనేది యూజ్ అవుతుంది. చూసారా, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో మనం ఇమేజెస్ చూసాం. ఇటువంటి సర్చ్ బార్ చూసాం. ఈ సర్చ్ బార్ కి మనం కలర్ ఎలా డిఫైన్ చేయొచ్చు, ఇంకా మోర్ అట్రాక్టివ్ గా మోర్ బ్యూటిఫుల్ గా ఎలా డిఫైన్ చేయాలంటే బై యూజింగ్ సిఎస్ఎస్. ఓకే, cascading style sheets. That means which allows you to apply styles to the HTML document. HTML documents. It describes ఏం డిస్క్రైబ్ చేస్తుంది, హౌ ఏ వెబ్ పేజ్ షుడ్ లుక్. అంటే మనం డెవలప్ చేసిన వెబ్ పేజ్ అనేది చూడడానికి ఎలా కనిపించాలి అనేది ఈ క్యాస్కడింగ్ స్టైల్ షీట్ తోటి మనం డెవలప్ చేయొచ్చు అనమాట. అంటే ఇది దేని గురించి చెప్తుంది, ఇట్ ప్రిస్క్రైబ్స్ వాట్ కలర్స్ గురించి, అలాగే ఫాంట్స్ గురించి, అలాగే స్పేసింగ్ గురించి, ఎట్సెట్రా. ఇంకా ఫాంట్ ప్రాపర్టీస్ ఎనీథింగ్ అనమాట. స్పేసింగ్ అనేది, ఫాంట్స్, కలర్స్, డ్రాప్ డౌన్స్, ఎనీథింగ్ అనమాట. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది సిఎస్ఎస్. నౌ విల్ సీ ద సింపుల్ సిఎస్ఎస్. విల్ అప్లై సిఎస్ఎస్ స్టైల్స్ ఫర్ అవర్ లాగిన్ పేజ్. ఈ డెవలప్ చేసిన లాగిన్ పేజ్ కి ఆ HTML ఎలిమెంట్స్ కి డిస్క్రిప్షన్, ఆ కంటెంట్ కి మనం సిఎస్ఎస్ యూజ్ చేద్దాం. అలా కలర్స్ అప్లై చేద్దాం. సో మోర్ అట్రాక్టివ్ గా కనిపించడానికి. సో సిఎస్ఎస్ వచ్చేసరికి మనకి స్టైల్ షీట్స్ అనేవి 3 టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్ అనేవి ఉంటాయి. దట్ ఈస్ ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అనేవి ఉంటాయి. ఇన్లైన్ అంటే ఆ కలర్ కానీ ఏదైనా ప్రాపర్టీ కానీ మనం అప్లై చేయాలనుకుంటే విత్ ఇన్ ద ట్యాగ్ లో మనం అప్లై చేస్తాం. ఇంటర్నల్ అంటే ఇన్ ద హెడ్ కంటెంట్ లో మనం బై యూజింగ్ ది స్టైల్ ట్యాగ్. స్టైల్ అనే ఒక ట్యాగ్ ఉంటుంది, దాంట్లో స్టైల్స్ అని మనం డిఫైన్ చేస్తాం. దట్ ఈస్ ద ఇంటర్నల్. నెక్స్ట్ ఎక్స్టర్నల్ అంటే .css అనే ఎక్స్టెన్షన్ తో ఒక ఫైల్ ని క్రియేట్ చేసి ఆ ఫైల్ ని ఇక్కడ లింక్ అనే ఒక ట్యాగ్ తోటి లింక్ చేస్తాం అనమాట. లింక్ చేసి ఇందులో ఉన్న ట్యాగ్స్ కానీ, యాట్రిబ్యూట్స్ కానీ, ఐడీస్ కానీ యూజ్ చేసి మనం సిఎస్ఎస్ స్టైల్స్ అనేవి డిఫైన్ చేస్తాం ఇంకొక పేజీలో. ఆ పేజ్ ని ఇక్కడ హెడర్ లో లింక్ అనే ట్యాగ్ కి ఆ లొకేషన్ స్పెసిఫై చేసి లింక్ చేస్తాం అనమాట. అది ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్. యాజ్ ఆఫ్ నౌ విల్ సి ఇంటర్నల్ స్టైల్ షీట్స్. సో ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అంటే ఏం లేదు. ఇన్లైన్ స్టైల్ షీట్ అంటే విత్ ఇన్ ద లైన్ లో మనం స్పెసిఫై చేస్తాం స్టైల్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. స్టైల్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుంది, దట్ డిఫైన్స్ ద స్టైల్ అనమాట. స్టైల్ కలర్ అనే స్టైల్ ని మనం అప్లై చేద్దాం. సపోజ్ రెడ్ కలర్ ఉంది, రెడ్ కలర్ ఎంటర్ చేసి కంట్రోల్ ఎస్ హిట్ చేసి వెబ్ పేజ్ ని ఓపెన్ చేసి రీస్టార్ట్ చేస్తే చూసారా, ఈమెయిల్ అనే డిస్క్రిప్షన్ కి రెడ్ కలర్ అప్లై అయ్యింది. మనం దేంట్లో చేసాం, ఓన్లీ ఇన్లైన్ చేసాం. ఇది ఇన్లైన్ సిఎస్ఎస్ అన్నమాట. సో నో ఇంటర్నల్ సిఎస్ఎస్ తో మనం వెబ్ పేజ్ అనేది మోర్ బ్యూటిఫుల్ గా రెడీ చేద్దాం. దానికి మనకి కావాల్సింది ఏంటంటే ఈ ఫామ్ ఉంది కదా, ఈ ఫామ్ ఎలిమెంట్ కి మనం ఫీల్డ్ సెట్ అనే ఒక ట్యాగ్ ఉంటుంది, ఇక్కడ అప్లై చేసేద్దాం దాన్ని. ఫీల్డ్ సెట్. అంటే ఈ ఎలిమెంట్స్ ఈ ఇప్పటి వరకు మనం రాసిన కంటెంట్ అంతా ఒక ఫీల్డ్ లో పెడుతుంది అనమాట. ఫీల్డ్ లో పెడుతుంది. కంట్రోల్ ఎస్, సీ ద వెబ్ పేజ్, రీస్టార్ట్.
చూసారా, ఒక ఫీల్డ్ అయిపోయింది ఇది. ఓకే, నౌ ఓకే, ఇప్పుడు ఈ కంటెంట్ అంతా సెంటర్ లో డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాను అనుకోండి. ఇఫ్ యూ వాంట్ దట్ ఎలిమెంట్స్ డిఫైన్డ్ ఇన్ ద సెంటర్ అనుకుంటే, ఫామ్ ఉంది లేదా ఫీల్డ్ సెట్ ఉంది. ఈ ఫీల్డ్ సెట్ ని యూజ్ చేసి, ఫీల్డ్ సెట్ అనే ట్యాగ్ ఉంది కదా, ఈ ట్యాగ్ నేమ్ యూజ్ చేద్దాం. ఫీల్డ్ సెట్ అనే ట్యాగ్ చూసి కర్లీ బ్రేసెస్ అప్లై చేయాలి. కర్లీ బ్రేసెస్, విత్ ఇన్ ద కర్లీ బ్రేసెస్ లో మనం ఆ స్టైల్ అనేది డిఫైన్ చేయాలి. సో మనకి సెంటర్ కి రావాలి అంటే టెక్స్ట్ అలైన్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. ఆ టెక్స్ట్ అలైన్ అట్రిబ్యూట్ లో లెఫ్ట్ కా, రైట్ కా, టాప్ కా, బాటమ్ కా, సెంటర్ కా కావాలి. సో సెంటర్ కి అప్లై చేసా. కంట్రోల్ ఎస్, ఓపెన్ ద వెబ్సైట్. చూసారా, సెంటర్ కు వచ్చేసి ఇవన్నీ. ఓకే, సెంటర్ కి వచ్చాయి. తర్వాత ఈ ఫీల్డ్ సెట్, ఈ మార్జిన్, ఈ లైన్ అనేది మనకి దీనికి సరిపడగా, ఈ లైన్ అనేది దీనికి సరిపడగా, ఈ బాక్స్ అనేది ఈ ఫీల్డ్ సెట్ కి సరిపడగా మనం రిడ్యూస్ చేద్దాం. సో దానికి ఏముంటది, మార్జిన్ ఉంటది. మార్జిన్ లెఫ్ట్ అనేది, సో మార్జిన్ లెఫ్ట్ 25% అప్లై చేద్దాం. పర్సంటేజ్ లో ఇవ్వచ్చు, లేదంటే సంథింగ్ ఇంకా ఉంటాయి, ఫర్దర్ గా డిస్కస్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో పర్సంటేజ్ లో ఇద్దాం. కంట్రోల్ ఎస్ చేసి ఓపెన్ చేసి రీస్టార్ట్ కొడితే చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం రెడ్యూస్ అయింది 25 అనేది. అలాగే రైట్ సైడ్ కూడా చేద్దాం. రైట్ సైడ్ చేయాలంటే మనకి మార్జిన్ రైట్ ఉంటుంది. అగైన్ విల్ గివ్ 25%. సో 25% ని మనం రెడ్యూస్ చేస్తున్నాం, వస్తుంది. ఇంకా క్లోజర్ గా కావాలి అనుకుంటే ఇక్కడ పర్సంటేజ్ అనేది మనం ఇంక్రీజ్ చేయొచ్చు. ఒక 30 ఇచ్చుకోవచ్చు, ఇక్కడ కూడా ఒక 30 ఇచ్చుకోవచ్చు. సేవ్ చేస్తే ఇంకా తగ్గింది. లేదా ఇంకా నాకు క్లోజర్ కావాలి అంటే 40 ఇచ్చేస్తాను. 40 డిఫైన్ చేశాను. లెఫ్ట్ టు రైట్ లో కూడా 40. కంట్రోల్ ఎస్, ఓపెన్ ద పేజ్, రీస్టార్ట్. ఇప్పుడు సరిపోయిందా, మనకు సరిపోయిందా అనుకోండి. ఓకే, తర్వాత ఇది నాకు ఈ ఈ సెట్ అంతా నాకు ఈ సెంటర్ లో రావాలి అనుకుంటే అదేం చేద్దాం, మార్జిన్ టాప్ అనుకుంటే ఆటో చేద్దాం. ఒకసారి ఆటో, ఆటో అంటే మాక్సిమం ఏమీ రాదు, నార్మల్ ఫీల్డ్కి వెళ్ళిపోతుంది. సో మార్జిన్ టాప్, టాప్ నుంచి మనకు కొంచెం కిందకి రావాలంటే ఒక 15% పెడుతుంది. 15% అప్లై చేస్తున్నాం. 15% అప్లై చేస్తే చూసారా, సెంటర్కి వచ్చింది. ఓకే, సరిపోయింది. ఇప్పుడు నాకు ఈ ఫీల్డ్ సెట్ లో బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలనుకున్నా. కలర్ అప్లై చేద్దాం ఈ ఫీల్డ్ సెట్ కి. బ్యాక్గ్రౌండ్ అనే ప్రాపర్టీ ఉంటుంది. ఆ ప్రాపర్టీలో మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ అప్లై చేసుకోవచ్చు. ఆక్వా అనే కలర్, సంథింగ్ స్కై బ్లూ, లైక్ స్కై బ్లూ టైప్ గ్రీన్. ఇది బ్యాక్గ్రౌండ్ అనే కలర్, దట్ డిఫైన్స్ అ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్. కంట్రోల్ ఎస్ సేవ్ చేస్తే, రీస్టార్ట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై. చూసారా, సో ఓన్లీ హెచ్టిఎంఎల్ తో మనం ఇలా డెవలప్ చేయగలమా? లేదు. ఓకేనా, డెఫినెట్లీ వీ కాన్ డూ బై యూజింగ్ ఓన్లీ హెచ్టిఎంఎల్. ఇట్ పాసిబుల్ బై యూజింగ్ ఓన్లీ సిఎస్ఎస్ స్టైల్స్. ఓకే, ఇంకా మనం ఏం అప్లై చేసుకోవచ్చు కావాలనుకుంటే, ఈ లాగిన్ బటన్స్ కూడా కలర్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు మనం. ఇంకానా, సో ఏముంది ఇక్కడ,
బటన్ ట్యాగ్ యూస్ చేసుకోవచ్చు ఇక్కడ. బటన్ అనే ట్యాగ్ యూస్ చేస్తున్నాం. బటన్ అనే ట్యాగ్ విత్ ఇన్ ద కర్లీ బ్రేసెస్ యూ నీడ్ టు స్పెసిఫై. ఓకే, బటన్ లో మనకి ఏం కావాలి, కలర్ కావాలి కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేసి బ్యాక్గ్రౌండ్ లో బ్లూ అప్లై చేద్దాం. సేవ్ చేసి రీస్టార్ట్ చేస్తే, రీలోడ్ చేస్తే చూసారా బటన్స్ కి కలర్స్ అనేవి అప్లై అయినాయి. ఈ కలర్స్ లో ఉన్న టెక్స్ట్ ని నేను హైలైట్ చేయాలి అనుకున్నా. సో టెక్స్ట్ కలర్ అనేది ఉంటుంది మనకి. కలర్ అనేది అప్లై చేద్దాం. జస్ట్ కలర్, వైట్ కలర్ అప్లై చేద్దాం. దాంట్లో ఉన్న కలర్ అనేది వైట్ కి అప్డేట్ అయింది. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనం ఏం చేయొచ్చు, ఈ బటన్స్ కి ఆ, ఈ లైన్ కి కొంచెం స్పేస్ ఇద్దాము అనుకున్నా. సో ఫీల్ సెట్ లో అప్లై చేద్దాం. ప్యాడింగ్ అని ఉంటుంది. ప్యాడింగ్ బాటమ్ ఒక 2% ఇద్దాం. చూసారా ఈ బటన్స్ కి ఈ లైన్ కి గ్యాప్ వచ్చింది. అలాగే ఈ టాప్ లో ఇద్దాం అనుకుంటా. ఆ టాప్ లో అప్లై చేయాలనుకున్నా. ప్యాడింగ్ టాప్ 2%, ప్యాడింగ్ 2%. సో కొంచెం గ్యాప్ అనేది మనకి వచ్చింది. ఓకేనా. ఇక్కడ ఈమెయిల్ ఎంటర్ చేస్తాం, ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అంటే ఇక్కడ ఈమెయిల్ ఫీల్డ్ ఇది యాక్సెస్ చేస్తుంది అనమాట. అలాగా. సో ఇక్కడ ప్రాపర్ ఈమెయిల్ నేను అప్లై చేయకుండా ఎంటర్ బటన్ కొడితే మనకి ప్లీజ్ ఇంక్లూడ్ అండ్ @ ఇన్ ద ఈమెయిల్ అడ్రస్. ఓకేనా. ఎందుకంటే మనం ఇక్కడ స్పెసిఫై చేస్తాం ఆ ఇన్పుట్ ఫీల్డ్ లో ఏం ఎంటర్ చేయాలి, ఒక కండిషన్ అనేది మనం అప్లై చేస్తాం. ఆ టైప్ ఇన్పుట్ టైప్ లో ఈమెయిల్ అనే అట్రిబ్యూట్, ఈ టైప్ అనే అట్రిబ్యూట్ లో ఈమెయిల్ అనే వాల్యూ ఇచ్చేసాం అనమాట. అక్కడ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అనేస్తే ఏదైనా టెక్స్ట్, ఈమెయిల్ టెక్స్ట్ టైప్ కూడా మనం ఎంటర్ చేయొచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ నేను ఇక్కడ ఏం మెన్షన్ చేసా, ఈమెయిల్ మెన్షన్ చేశాను కాబట్టి డెఫినెట్ గా అక్కడ ఈమెయిల్ అనేది మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. ఇక్కడ పాస్వర్డ్ మీరు ఏం కొట్టినా అక్కడ ఇన్విజిబుల్ అనమాట. ఓకే, అయిన తర్వాత లాగిన్ చేస్తావు, సైన్ అప్ కావాలి సైన్ అప్ చేస్తావు. సో వీ కాంట్ డూ యాక్షన్స్ by using HTML or CSS. We need JavaScript for functionality purpose, for action. Okay. ఇంకా ఇంకా మనకి ఏమైనా కావాలి, ఇంకా మోర్ బ్యూటిఫుల్ గా కావాలి, లేదా వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఇమేజ్ అప్లై చేయాలి అనుకున్నా అప్లై చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడే అబౌట్ ది HTML and CSS. Okay, if anyone want to learn HTML and CSS and also JavaScript, the new batches will start soon. Please contact by given please contact by the given details. The details will provide in the description box. Thank you.